ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం పాల్గొన్న రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ బీదా, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, మంత్రి నారాయణ. పాయింట్స్ సానుకూల వాతావరణంలో డిఆర్సీ సమావేశం జరిగింది. వ్యవసాయం, నీటిపారుదల రంగాలపైనే ప్రధానంగా చర్చించారు. కండనేరు, సోమశిల జలాశయాల నీటి నిల్వలపై సమీక్షించారు. సాగునీటి కాలువల మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్ ద్వారా రైతులకు 3 బస్తాల యూరియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదన మేరకు పొగాకు బోర్డు మెంబర్ నియామకంపై తీర్మానం చేశారు. పొగాకు బోర్డులో నెల్లూరు జిల్లా నుంచి ఒక సభ్యుడు ఉండేలా ప్రభుత్వాన్ని కోరుతాం. చింతలదీవి బ్రీడింగ్ సెంటర్ లో ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపుతాం. ఎంపీ బీద మస్తాన్ రావు తన కంపెనీ తరపున 10 మిలియన్ల రొయ్యలు సీడ్ ఉచితంగా ఇస్తామన్నారు. హెల్ప్ చేపిస్తారు. ఈ రోజు పొద్దున కూడా డిఆర్సీ మీటింగ్ లో కూడా చెప్పాము, అందరము మంత్రులు అందరూ చెప్పారు, మీకు దగ్గరుండి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 బస్తాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యాప్లో ఎక్కించడానికి కూడా మీకు అవగాహన కల్పిస్తారు ప్రతి ఒక్క రైతుకు కూడా, అదేం ప్రాబ్లం లేదు. సరే, థ్యాంక్ యూ. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. మా కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో సీసీ రోడ్లు అంటే ఎక్కువ ఉంటాయి మాకు ఎస్సీ ఎస్టీ కాలనీలు. దానికి సీసీ రోడ్లు ప్లస్ సైడ్ డ్రైన్లు, బరియల్ గ్రౌండ్స్, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు. కానీ చాలా వరకు చేస్తున్నాం మనం ఈ 24 నెలల్లో మేము అన్ని మోస్ట్లీ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కూడా ఈ ఎస్టీ ఎస్సీ కాలనీలు చాలా ఎక్కువ ఉన్న వల్ల ఒక 138 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కోవూరు కాన్స్టిట్యున్సీలో. దానివల్ల వాటికన్నిటికీ కూడా మనం కనీసం సగం వాటికన్నా చేయాలంటే ఈ కనెక్షన్స్ అవి దయచేసి ఇవి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, ఎంపీడీఓ ఆఫీసులు చాలా చోట్ల పంచాయతీ కార్యాలయాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళాము ఇది సీఎం గారి దృష్టికి. అక్కడ అగ్రికల్చరల్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు అందరూ మాట్లాడి పొద్దున్నే మనకి జిల్లాలో ప్రతి ఒక్కరికి 3 బస్తాలు ఇచ్చేటట్టు మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు. సరేనా, థ్యాంక్స్ అమ్మా. ఇంకోటమ్మా, పుందపాలనే సార్ కిచెన్స్ ఉంటాయి కదా, ఆ కిచెన్స్ని ఒకసారి చెక్ చేయండి, హైజెనిక్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నాము, చేస్తున్నారు. బట్ ఇంకోటి కూడా కిచెన్ దగ్గర వాళ్ళు పిల్లలకి ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కిచెన్లో వండిన తర్వాత ఈ పిల్లలు అక్కడ పోయి ఆ కిచెన్ దగ్గర పోయి ప్లేట్ పట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక రూమో లేకపోతే ఒక షెడ్డో ఏదో ఒక ఫెసిలిటీ ఆ పిల్లలు భోంచేయడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ రెక్టిఫై చేస్తున్నాం మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం.